ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. రియా, నిజం చెప్తున్నాను రియా. అలా ఏం ఆలోచిస్తున్నావు? మ్యారేజ్ తర్వాత లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా. ఎలా ఉండాలనుకుంటున్నావు? అది నా నోటితో నేను చెప్పడం కన్నా నీకు విజువల్ గా చూపించనా? ఏంట్రా ఇది? మనం ఉండబోయే ఫ్లాట్. ఓ, ఈ ఫ్లాట్ లోనే నువ్వు నేను మాత్రమే చాలా సంతోషంగా, చాలా జాయ్ఫుల్ గా, చాలా హ్యాపీగా. ఆగు. ఏంటి? ఇలాంటి ఫ్లాట్లలో నేను అస్సలు ఉండలేను. ఎందుకంటే నాకు పెద్ద బంగ్లా హౌస్ కావాలి. పిచ్చి, మనిద్దరమే కదా, మనిద్దరికి ఎందుకు బంగ్లా? ఏ లూసు, మనకని నేను చెప్పానా? మరి వేరే ఎవరికి? ఆ ఇంట్లో మనం మాత్రమే కాదు, మీ అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, మనమందరం కలిసి హ్యాపీగా ఉండాలి. దానికి ఇంత చిన్న ఫ్లాట్ ఇలా సరిపోతుంది చెప్పు? అందుకే పెద్ద బంగ్లా హౌస్ కావాలి అని చెప్తున్నా. ఓకేనా? సరే, ఓకే. మేడం ఆర్డర్స్. బంగ్లా ఏ ప్రిఫర్ చేద్దాం? బంగ్లా ఓకే. అమ్మా, నాన్న, మిగతా వాళ్ళందరూ ఎక్కడా? వెయిట్. ఇప్పుడు సూపర్ గా ఉంది. సరే, ఇల్లు నీకు నచ్చిందా? నచ్చింది, కానీ మనం ఉండబోయే రూమ్ మాత్రం నేనే డిజైన్ చేస్తాను. ఓకే, అలాగే చేసుకో. ఏంటి దేవా, పగలే కొట్టేస్తాం. ముందు నైట్లో తాగేవాడు మనశ్శాంతి కోసం తాగుతాడు, పగల తాగేవాడు మనశ్శాంతి కోల్పోయి తాగుతాడు. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఏం చేయబోతున్నావు దేవా? అర్థం కావట్లేదా? అనామిక ప్రేమ, నీకు ఇష్టం లేని ఆ ప్రేమని నువ్వు ఎలా అడ్డుపడి ఆపుతావు? ఏం చేస్తావులే, అనామికతో చెప్పేసే వెళ్ళి. ఏమని? నందుని లవ్ చేయొద్దు, నాకు అతను నచ్చలేదు అని చెప్పేసేయి. చెబితే అనామిక వింటుందా? ఆమె ప్రెజెంట్ కండిషన్ వద్దు అని అంటే కావాలి అంటుంది. అదే లవర్స్ యొక్క సైకాలజీ. నువ్వు లవ్ చేయొద్దని చెప్తే అతన్ని ఇంకా సీరియస్గా లవ్ చేస్తుంది. అప్పుడు ఇక నువ్వేం చేస్తావు? ప్రాబ్లం లేకుండా ఆ నందుని లేపేస్తే అది కూడా ప్రాబ్లమే. ఏం ప్రాబ్లం? దేవరా స్టేటస్ కి తను ఇలా దిగజారితే అది అతని బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అన్నిటికీ మించి అనామికకి ఇది తెలిస్తే తన డాడీని జీవితాంతం విలేస్తుంది. లేదు, ఆ విధంగా ఏది జరగకూడదు. నా కూతురికి నా మీద ఎలాంటి చెడు ఒపీనియన్ రాకూడదు. అలా అయితే నందునే అనామికను వదిలేసి తనంతట తానే వెళ్ళిపోవాలి. కరెక్ట్. నీకు అనామికకి మధ్య ఎలాంటి దూరం రాకుండా ఉండాలంటే నందు తనంతట తను తప్పుకోవాలి. లేదంటే వాళ్ళ ప్రేమకు నువ్వే విలను అవుతావు. దేవా, ఆలోచించు. మేం చెప్పింది బాగా ఆలోచించు. ఏం చేయాలో బాగా ఆలోచించు.
అంతా ఓకే, కానీ ఒకే ఒక బాల్కనీ మిస్సింగ్. అదే కదా నీ కోరిక. ఆగు. సూపర్ గా ఉంది. డైలీ ఈ బాల్కనీలోనే మనం కాఫీ తాగాలి. ఆహా, కాఫీ తాగుతూ ఎదురుగా గార్డెన్ ఉంది కదా, అది చూస్తూ రిలాక్స్ అవ్వాలి. అలాగా? రిలాక్స్ అవుతూ మెల్లగా నీ దగ్గరకొచ్చి గట్టిగా వాటేసుకుని. రే రే రే, చాలు, ఆపు. నేను ఓకే చెప్పిన తర్వాతే మనకి రొమాన్స్. కండిషన్స్ అప్లైయా? సరే ఓకే. రే రో, ఇది బోర్ కొడుతుందిరా. అంతలోనేనా? అవునరా, మన లవ్ లో ఒక ట్విస్ట్ ఉండాలంటే దానికి ఒక విలన్ కావాలి. విలనా? అవునరా, ప్రాబ్లమ్స్ తో ఫైట్ చేసి ఫైనల్ కి వెళ్లే గేమే ప్రేమ. మన ప్రేమలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కదా. ఇప్పుడు ఒక డిస్టర్బెన్స్ కావాలి. అంతే కదా, క్రియేట్ చేస్తే అయిపోతుంది. ఏం క్రియేట్ చేయబోతున్నావు? ఒక ప్రాబ్లం ని. అవునా? ఏంట్రా ప్రాబ్లం? వేరే ఏముంది, ఇంకొక లవర్ ని. అర్థం కాలేదే. ప్రియా, మన లవ్ కి స్టేటస్ లేదంటే వేరే ఏదో డిసీజో ప్రాబ్లమో కాదు. ఒకవేళ నన్ను ఇంకో అమ్మాయి లవ్ చేస్తుంది అనుకో, అది ఒక ప్రాబ్లం అవుతుంది కదా. చెప్పు తెగుద్ది. ఎందుకు? నేనుండగా నిన్ను ఇంకో అమ్మాయి లవ్ చేస్తుందా? చంపేస్తా నిన్ను. అప్పుడైతే మరి ఏం చేద్దాం? ఒక పంచే, నన్ను ఎవరైనా లవ్ చేస్తున్నట్టుగా ఒక విలన్ ని క్రియేట్ చేద్దాం. ఇది అన్యాయం. నో 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 నో, నేను డిసైడ్ చేసేసాను. మన లవ్ కి విలన్ ఇలానే ఉండాలి, నా మీద అపారమైన లవ్ తో. ఇంతకు మించి ఏం ఆలోచించొద్దు. నన్ను లవ్ చేసేవాడే మన ప్రేమలో విలన్. సరే, నువ్వు ఫిక్స్ అయ్యావుగా. సరే, ఎవడో ఒకటి ఎంటర్ చెయ్యి. అలా అయితే విలన్ లుక్ ఎలా ఉండాలో డిజైన్ చేద్దామా? చేద్దాం. విలన్ లుక్ ఎలా ఉండాలంటే వెయిట్, అది నేనే చెప్తాను. ఏ? నిన్ను లవ్ చేసే క్యారెక్టర్ నువ్వే డిజైన్ చేయడానికి నేను యాక్సెప్ట్ చేయను. ఓ, జెలసీనా? లైట్ గా. సరే, నువ్వే చెప్పు, విలన్ ఎలా ఉండాలి? I'll take care. No problem. హాయ్ రిషి. Hi, Anamika. Please sit. ఏంటి వర్క్ ఎలా జరుగుతోంది? బాగా జరుగుతోంది రిషి. ఇప్పుడే స్టోరీలో ఒక విలన్ క్యారెక్టర్ ని డిజైన్ చేయబోతున్నాం. మన కథకి ఎందుకు విలన్? ఏ కథకైనా విలన్ ఉండాలి కదా. విలన్ ఉంటేనే కదా హీరో ఎలివేట్ అయ్యేది. అది కూడా కరెక్టే. ఏ విలన్ వచ్చినా కూడా మన లవ్ని అడ్డుకోలేడు. ఓకే, క్యారీ ఆన్. నేను మీటింగ్ కంప్లీట్ చేసుకొచ్చి చూస్తాను. ఓకే.